ఓకే, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్, ముందుగా ప్రకాష్ రెడ్డి గారి కంటే ముందు పాపారావు గారు, మీ ఒపీనియన్ ఏంది? అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అన్నారు. నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా? సరే, మీరు మన ఇంజనీర్లు కాదు, ఆర్థికవేత్తగా చెప్పండి, ఎల్నినో ఉత్పాతం ఎట్లా ఉండబోతుంది అన్నది. సార్ మ్యూట్ తీసేయండి సార్. నేను దీని మీద మన ఇంజనీర్లు మాట్లాడింది కూడా రౌండ్ టేబుల్ లో పూర్తిగా వాళ్ళతో కలిసి పార్టిసిపేట్ చేసి విన్నాను. కాస్త అక్కడ ఇక్కడ యూట్యూబ్ లో కానీ చూడటం అది పరిజ్ఞానం మనకి ప్రాజెక్ట్ ఉంది. అయితే ఇక్కడ ఒకటే మాట చెబుతున్నారు. ఒకటి ఫస్ట్ థింగ్, అన్నారం సుందిళ్ళకి ప్యాచ్ వర్క్ జరిగింది. ప్యాచ్ వర్క్ అంటే దానికి పేరు నాకు ఆ మాట గ్రౌటింగ్ అన్నారం ప్యాచ్ వర్క్ గ్రౌటింగ్ జరిగింది. అంటే ఆ ప్రాజెక్ట్ లో లీకేజెస్ లేకుండా దాన్ని చేసుకున్నారు. కాబట్టి దానిలో నీళ్లు నింపచ్చు. అది కూడా ఇంజనీర్లు ఎలా చెబుతున్నారంటే, డ్రాడౌన్ లెవెల్ దాకా నింపి లిఫ్ట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, రిస్క్ ఉండదు, డ్రాడౌన్ లెవెల్ అనే మాట కూడా వచ్చింది. తర్వాత నేను విన్న దానిలో డ్రాడౌన్ లెవెల్ ఏమో కానీ 50% దాకా నింపుకొని లిఫ్ట్ చేసుకుంటే రిస్క్ లేకుండా శుభ్రంగా నీళ్లు చేసుకోవచ్చు అనేది ఇంజనీర్లు చాలా స్పష్టంగా అన్నారం సుందిళ్ల విషయంలో చెబుతున్నారు. రెండవది, మేడిగడ్డ ఇంకా పిల్లర్లు కుంగే ఉన్నాయి. అవి రిపేర్ అయితే గానీ దాన్ని ఏమి చేయలేమని చెబుతున్న వాళ్ళు 2.5 ఏళ్ళు రిపేర్ చేయకుండా దాన్ని ఎందుకు పెట్టి మ్యూజియం పీస్ లాగా పెట్టి ప్రతి వాళ్ళకి ఏదో డిస్ప్లే డెమాన్స్ట్రేషన్ లాగా చూపించి చెప్పడానికి పొద్దాక కేసీఆర్ గారి మీద ఏదో ఒకటి అంటానికి దాన్ని వాడుకోవటానికి తప్పితే ప్రజలకే వనగూరింది దానివల్ల. పైగా ఏమైంది, 2.5 సంవత్సరాల కాలంలో అనేక సీజన్లలో ప్రాణహిత నీళ్లు డౌన్ వెళ్ళిపోయి బనకచర్లకి సాకుగా చంద్రబాబుకు ఉపయోగపడుతున్నారు. వరద జలాలు అంటున్నాడు. అంటే ఎవరికి ఉపయోగపడుతున్నారు మీరు చేసే పని? కేసీఆర్ బ్యాషింగ్ కోసం, కేసీఆర్ విమర్శించడం కోసం మీరు చేస్తున్న పని. తెలంగాణ నష్టపోతుంది. ఇప్పుడు బనకచర్లకి పూర్తయ్యే నీళ్లు వాళ్ళు అంటే సార్, ఇప్పుడు ఇది చంద్రబాబుకు ఉపయోగపడుతుంది, లేకపోతే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఉపయోగపడేలా ఎందుకు ఇస్తాడు? ఆయన అధికారంలోకి రావాలి కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆయన వేరు, చంద్రబాబు వేరు. రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు శబరి నుంచి ఫుల్ వాటర్ పోతుంది, ఇక్కడ నుంచి కాకుండా. భరత్ గారు వీళ్ళిద్దరు వేరు కాదు, వీళ్ళు హ్యాండింగ్ గ్లవ్ అనే వాదన చాలా పెద్దగా నడుస్తున్నారు. హ్యాండింగ్ గ్లవ్ అయితే తెలంగాణకి ఎండబెట్టి ఆయన ఇక్కడ ఎందుకు అది చేస్తారు? నేను కూడా ఆ వాదనని నమ్ముతున్నా కాబట్టి నేను ఆ వాదన ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాణహిత నీళ్లు బనకచెర్లకి ఒక డౌన్ వెళ్తాయి, పోలవరం అటు పోతాయి బనకచెర్ల. ఆ నీళ్లు మేము వాడుకుంటున్నాం, ఇంత నీళ్లు వాడుకుంటున్నాం చూపిస్తే రేపు తెలంగాణకు ఆ మేరకు హక్కులు పోతాయి, భవిష్యత్తులో ఆ మేరకు హక్కులు పోతాయి. కాబట్టి తెలంగాణ శాశ్వతంగా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కుల వరద పోయింది. మనం తెలంగాణ వాడుకునేదో 35,000 క్యూసెక్కులు, మిగతా 65,000 క్యూసెక్కులు కిందికి వదలాల్సిందే. అప్పుడు ఆటోమేటిక్ గా అయిపోద్ది కదా. ఇప్పుడు నాకు అంత పెద్ద తెలియదు, మిత్రులు ఏమని చెప్పగలిగితే చెప్పచ్చు. కానీ నేను అంటది ఏంటంటే, వాదనలు వచ్చినప్పుడు అన్ని బాగా ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు రానప్పుడు ఏం చేస్తారు? మేడిగడ్డ దగ్గర నార్మల్ గా ఇప్పుడు ఆగస్ట్ టైంలో 3-4 లక్షలు 5 లక్షల క్యూసెక్కులు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తక్కువ ఉంది కానీ లేదు. ఇప్పుడు ఇది జరుగుతుందంతా మన అందరికీ తెలిసిన వాదనలు. చంద్రబాబు గారికి ఈయనకున్న బంధం ఉందనేది తెలంగాణ అంతా రోడ్డు మీద ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతున్న వాదనే. కాబట్టి ఈ రోజు చంద్రబాబు మొన్నే అంటున్నాడు, నేను చూశాను, నేను ఒక పేపర్ లో, నేను మన విజయవాడ నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ చూసా. డెల్టాకి నేను నీళ్లు ఇస్తున్నాను, ఎల్లీలో కాలంలో కూడా. ఎక్కడి నుంచి వచ్చినాయి డెల్టాకి ఆ నీళ్లు? ప్రాణహిత నీళ్లు పోతే ఆ నీళ్లు వచ్చినాయి. ప్రాణహిత నీళ్లు పోతే ఆ నీళ్లు వచ్చినాయి. మన దగ్గర వాడుకోకుండా రైతులు పడావు పడితే అక్కడ నీళ్లు వచ్చినాయి. మీరు రావద్దంటే ఆంధ్రాకు నీళ్లు కావాలి, కానీ ఇక్కడ పడావు పెట్టి అక్కడ వద్దు కదా. ఇక్కడ కూడా వాడుకోవాలి కదా. 750 కిలోమీటర్ల దాకా సుమారుగా తెలంగాణలో ప్రవహించే గోదావరి నీళ్లు తెలంగాణ వాళ్ళు వాడుకోవడానికి తుక్క లేకుండా డౌన్ పోతే ఎంత కడుపులో రగులుద్ది ఎవరికైనా వాళ్ళకి. అందుకని ఏంటంటే బ్యాలెన్స్ ఉండాలి దేవులో. నేను ఇట్లా కాదు, వన్ సైడెడ్ కాదు. భరత్ గారు, ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇంకో 2 క్లారిటీస్ ఇస్తాను సార్. అంటే ఆ పర్సన్ కి ఇచ్చిన రిప్లైలో వాళ్ళు ఏం చెప్పినా డ్యామ్ సేఫ్టీ యొక్క జ్యూరిడిక్షన్ సెక్షన్ 24 లో ఉంది సార్. బేసికల్లీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఎందుకు పెట్టినాము అని అంటే, ఈ డ్యామ్స్ అన్ని స్టేట్స్ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు కట్టుకుంటూ పోతే నేషనల్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ లో కట్టిన డ్యామ్ ఏదో కారణాల వల్ల కొలాప్స్ అవుతే, సరౌండింగ్ ఏరియాస్ అన్ని పోతే, మరూన్ అవుతే